నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకృష్ణ వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత నెల రోజుల నుంచి తెలంగాణను అతలకుతం చేస్తుంది. దాంట్లో కొందరు అరెస్ట్ అయ్యారు కూడా పోలీసులు. ఐపీఎస్లు ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరి కింద చేస్తారు? ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రి చేయమంటే చేయొద్దు, కానీ వాళ్ళు మరి ఏం ప్రభావం పెట్టిండో ఏం కథో. అరెస్ట్ అయిన రాధాకృష్ణన్ కేసీఆర్ చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం తప్ప ఫోన్ ట్యాపింగ్ మాకే సంబంధం ఉంటుందని చెప్పేసి నిన్న వెల్లడించినని తెలిసింది. ఇక రోజులు గడుస్తుంటే అన్ని ఆధారాలు సేకరించి పూర్తి ఆధారం దొరికిన తర్వాత కేసీఆర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. కిషన్ రావు వెల్లడించిన పేరు కేసీఆర్ చేయమని చేసినాం మాకే సంబంధం అన్నట్టుగా మన వార్త చూడొచ్చు. వడదడ 15 జిల్లాల్లో నేడు రేపు వడగాల్పులు. గత వారం 10 రోజుల నుంచి వడగాల్పులు వస్తున్నాయి. ఎండలు బాగా కొడుతున్నాయి. బయటికి వెళ్దామంటే జనజీవన స్రవంతి అతలాకుతలం అవుతుంది. కూరలు అయితే లైన్ కట్టే తీసుకుంటారు. కూలర్ దొరుకుతుంది అసలు అట్లున్నది. అంత వేడి తట్టుకోలేక ప్రతి జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మామ అల్లుడు పాపా భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా. నీలం మధు కోసం సిద్దిపేటలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మామ అల్లుళ్ళు సిద్దిపేటకు 40 సంవత్సరాలుగా పట్టిన శని వాళ్ళ పీడ విడుదల కావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ గెలిపించుకోండి అని చెప్పిన వార్త మనం చూడొచ్చు. నా తప్పుడే జైలుకు వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ వెళ్తారా కేటీఆర్ అంటాడు ముచ్చట్లు. ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఫేక్ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వాళ్ళు సోషల్ మీడియా చేసినందుకు అతను అది తప్పని తేలితే పోలీసులు అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా కన్వీనర్గా జైలు పంపించింది రేవంత్ని పంపాలని చెప్పేసి కేటీఆర్ అంటాడు. ఈ దగ్గర ముచ్చా చూడు. తప్పు చేసి జైలు ఎత్తాడు. ఈయనకేమో అదైతుంది. నువ్వు తప్పు అయితే నిన్ను కూడా ఎత్తారు. ఇంక నీ ఆధారం పూర్తిగా దొరికితే నిన్ను కూడా వేసే రోజు వస్తుంది కావచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల మీ డాడీ నువ్వు పేరు వస్తాయి, ఇప్పుడు బయటకు వస్తాయి. ఒకవేళ పూర్తిగా వచ్చి అన్ని ఆధారం ఉంటే ఎవరైనా వేస్తారు. సోషల్ మీడియా కన్వీనర్ ఆయన తప్పు చేసి ఆయన జైలు వేసినందుకు ఆయన కాదు వేసేది రేవంత్ రెడ్డి అంటే ఇదాన్ని చెప్పుకోదగ్గర ముచ్చటేనా? మొన్న ఏమైంది? ఫేక్ వీడియో బీజేపీ పార్టీపై వాళ్ళు ఆనంద్ అన్నట్టుగా చేసిళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి అక్కడ సోషల్ మీడియా కన్వీనర్ ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీకి, ఆయన లోపలెత్తా అని చెప్పేసి అన్నారు. వేసుకోవాలి, ప్రాబ్లం లేదని రేవంత్ రెడ్డి చెప్పిండు. బీజేపీ ఏం చేసిందంటే అట్లా చేసినందుకు, అట్లా ఆ ఫేక్ వీడియో తయారు చేసినందుకు, ఆ ఫేక్ వీడియో మరి కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు, ఎవరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరు చేసినా దొరికిపోతారు. కానీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ చేస్తారు, అది తప్పలేదు. కానీ బీజేపీలో ఏం చేసిళ్ళు? సీఎం రేవంత్కి సామాన్లు పంపించిళ్ళు. నువ్వు ఖచ్చితంగా ఢిల్లీకి రావాలి, నువ్వు ఫేక్ వీడియో తయారు చేసి చెప్తానంటే ఫేక్ వీడియో తయారు చేసింది ఎవరో వాళ్ళని వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నిన్న అట్లా కాదు కదా. ఎవరైతే ఫేక్ వీడియో తయారు చేసిండో వాళ్ళనే వేసిళ్ళు జైల్లో. మరి నీకే సంబంధం? ఇది కథ అయినా ఏదికి ఇంత ముచ్చట ఉంటే టీఆర్ఎస్ ఇది అది మాట్లాడడానికి ముందుకొస్తాడు. అలా పసా ఉంటే మాట్లాడలేకపోతే లేదు. కానీ ఏది పడితే అది మాట్లాడడానికి ముందుకొస్తాడు. ఈ మైక్ దొరికితే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇదే కదా. కేటీఆర్ మైక్ దొరికితే అది తప్పు కానీ ఒప్పు కానీ మాట్లాడుతూనే ఉంటాడు. మరి నీ మాట్లాడి తప్ప ఒప్పాలని ఆలోచించాడు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటే ఏమో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఎవరు? కేటీఆర్. కవిత బెయిల్ పిటిషన్ తీర్పు 6కు వాయిదా. తిహార్ జైల్లో ఉన్న కవిత ఆమె బెయిల్ పిటిషన్ తీర్పు 6కు వాయిదా పడిందట. 22 నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ నామినేషన్ వేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్నను కూడా క్యాండిడేట్గా ప్రకటించారు. ఆల్రెడీ పట్టభద్రిక ఎన్నికలలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున ఈరోజు నామినేషన్ వేస్తాడు. మాస్ రేపిస్ట్కు మోదీ మద్దతు. కర్ణాటకలో బీజేపీను జేడీఎస్ పొత్తుంది. జేడీఎస్ పార్టీ ఎవరిది? మాజీ ప్రధాని దేవగౌడ వాళ్ళది. దేవగౌడ మనోడు ఎందరినో రేపు చేసిండట. 400 మందిని రేపు చేసిన చరిత్ర. 2000 పైగా ఆయన పెన్ డ్రైవ్లో ఉన్న సెక్స్ వీడియోలు, ఇవన్నీ ఆయన చేసేది మొత్తం పాపాల పుట్ట తప్ప ఆయన చేసింది ఏం లేదు. జెండా చేసింది ఏం లేదు. అట్లాంటి వాళ్ళతోటి వీళ్ళు మోడీ ఉన్నాడు, వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిన వార్త మనం చూడవచ్చు. బోధన్ ముత్తంపేట చక్కెర కర్మాలకు మోక్షం. 1 టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాదపగా చెల్లింపు. బోధం ముత్తంపేటలో ఉన్న చక్కెర కర్మాగారం ఇన్ని రోజులు మూతపడ్డది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడ్డది. ఇప్పుడు దాని కింద ఉన్న ఆ ఫ్యాక్టరీకి ఉన్న బకాయిలను 1 టైం సెటిల్మెంట్ తోటి మొత్తం గవర్నమెంటే సెటిల్ చేసి
అది రేపో మాపో ఓపెనింగ్ అయ్యే మోక్షం వచ్చిందని మనం వార్తలు చూడొచ్చు. ఇవి ఈరోజు వార్తలు.